శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. తాను నిరీశ్వరుండైన తాత్వికుడే తాను గన్న విజ్ఞానము చేత బ్రహ్మనని చాటుచునుండే నిరీశ్వరత్వమవానిదా తోచిపోయనిక వాదములేటికి ఉన్నదంత తానైన యథార్థమందు కలదంచు తలంచు తపస్వి ముగ్ధుడై తత్వజ్ఞుడైన వాడు నిరీశ్వర భావనలో ఉన్న తానే బ్రహ్మనని తెలుసుకుంటాడు. అప్పుడు ఈశ్వర నిరీశ్వరవాదాలే ఉండవు. తానైనది ఒక్కటే, అదే యథార్థం. మిగిలినదంతా కలదంటే కలదు, లేదంటే లేదు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. జోదము, వ్యభిచారము, కామోదయమగు మధ్యమాంసముద్రాది మనోన్మాదముల బరిమార్చియు ఖేదము లేనెట్టివాడే క్రియకు సిద్ధుడురా. విషయాసక్తుడైతే వ్యర్థమురా. నియమబాహ్యుడు, శత్రుభయము గలిగినవాడు, దయలేనివాడు, దుర్నయుడు, పొందడు ముక్తి అని చెప్పి స్వామి స్వర్గమాతలో తెలియచేస్తున్నారండి. అంటే ఏమిటి? ఇక్కడ జోదం కానీ, వ్యభిచారం కానీ, కామం పుట్టించేటటువంటి విషయాలు కానీ మనస్సును పక్కకు నెట్టేస్తుందండి. అంచేత అదేవిధంగా మద్యము, మాంసము, ముద్రలు మొదలైనవి కూడా మనల్ని దుఃఖాల పాలు చేస్తాయి. అదేవిధంగా నియమాలు పాటించినటువంటి వాడు కానీ, శత్రుభయం కలిగినటువంటి వాడు కానీ, దయ లేనటువంటి వాడు కానీ, అవినీతికి పాల్పడేటటువంటి వాడు కానీ, లేదా చెడ్డ నీతికి అలవాటు పడినటువంటి వాడు కానీ చివరికి ముక్తి పొందడు అని చెప్పి స్వామి డంకాపదంగా తెలియచేస్తున్నారండి. మరి ఇటువంటి చెడు అలవాట్లు, చెడు భావాలు అన్నీ కూడా మనకు పోవాలి అంటే మార్గం ఏమిటంటే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సద్గురు ప్రబోధిత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పొందగలగాలి. అదేవిధంగా ప్రతి గురువారం కూడా మనం ఆరాధనకి వెళ్ళగలగాలి. అదేవిధంగా పిఠాపురంలో మనకి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉండాలి. మన గ్రామాల్లో వారానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. అటువంటిప్పుడు ఈ జోతం కానీ, వ్యభిచారం కానీ, కామం కానీ, ఇంకా మద్యం కానీ, మాంసానికి కానీ అలవాటు పడినటువంటి వారికి కానీ, లేదా ఇతర దురలవాట్లకు అలవాటు పడినటువంటి వారికి కానీ అవన్నీ కూడా పోవాలంటే సామాన్యంగా పోవండి. ఏదైనా మందులు తీసుకుంటే లేదా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమీ పోవు. అది ఆధ్యాత్మికమైనటువంటి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మాత్రమే పోతుంది, కానీ ఇంకొక రకంగా
పోవు. కాబట్టి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురుమూర్తిని ఆశ్రయించి త్రయీ సాధన పాటించి మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాలకి హాజరవుతూ పిఠాపురంలో జరుగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానయజ్ఞంలో పాల్గొంటూ ఇటువంటి విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండి ముక్తిని పొందవలసిన విషయాన్ని స్వామి మనకు తెలియచేస్తున్నారు. ఆ విధంగా నడుచుకునే శక్తిని మనందరికీ కూడా ప్రసాదించమని చెప్పి స్వామివారికి విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు శ్రీ డాక్టర్ ఉమరాలీ షా సద్గురువర్యుల పాదపద్మములకు నమస్సుమాంజలులు. సభాసభ్యులందరికీ నా నమస్కారాలు. మానవ జన్మ ఎంతో విశిష్టమైనది. కొన్ని లక్షల సంవత్సరాల నిరీక్షణగా కొన్ని లక్షల జీవరాశులని అధిగమించి ఆత్మ చిట్ట చివరిగా ఈ మానవ రూపాన్ని ధరించిన విషయం మనందరికీ తెలిసిందే. సామాన్యంగా ఒక తల్లి యొక్క చిన్న శిశువును మనం గమనిస్తే ఆ శిశువు తల్లిని విడిచిపెట్టి ఉండలేదు. తల్లి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ శిశువు పొందే ఆనందమే వేరు. అలా పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలాగైతే కోరుకుంటారో, తమ జన్మస్థానాన్ని ఎలాగైతే కోరుకుంటారో, వారి యొక్క సహజమైన స్థితి ఏదైతే ఉంటుందో, జన్మ లభించినటువంటి స్థానం, దాన్ని ఎలాగైతే ఆశిస్తారో అలాగే ప్రతి మానవ వ్యక్తిత్వంలోనూ కూడా అంతర్గతంగా ఉన్న ఆత్మ చైతన్యం తన యొక్క జన్మస్థానాన్ని ఆకాంక్షిస్తుంది. ఏ ఆత్మస్వరూపమైతే పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులుగా రూపాంతరం చెందుతూ పరిణామం చెందుతూ వస్తూ ఎప్పుడు తన జన్మస్థానాన్ని పొందుతాను అనేటువంటి ఆకాంక్షతో 1, 2 కాదు, కొన్ని లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు దాల్చి చిట్ట చివరిగా తన జన్మస్థానాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి ఒక రూపాన్ని మానవ జన్మగా పొందడం జరుగుతుంది. మరి అంత దుర్లభమైనది ఈ మానవ జన్మ. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క తలుపు. ఆ ఒక్క తలుపు, ఆ ఒక్క మార్గమే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ నశిస్తే తన జన్మస్థానమైన విరాట్ రూపమైన మహా తేజస్సుకు ఆత్మ చేరుకోలేదు, మళ్ళీ తిరిగి జడజన్మలకు పోతుంది. అందువల్ల ఎంతో విశిష్టమైన, అత్యంత దుర్లభమైన, పరమ పవిత్రమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అది అగత్యం. అటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తున్నారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వీరిలో 6వ పీఠాధిపతి మహాకవి, తత్వవేత్త, బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ముముక్షుత్వం, మహాసాయుధ్యం ఏ విధంగా కలుగుతుంది అనే విషయాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పెద్ద ఎలుంగు రాలుపడ పేరురముల్ పెకలించినట్టులు ఈ మొద్దులు కూయుచున్నవి, అవి మోక్షమునందుట ఎప్పుడో అటంచు. అద్ది స్వదగ్ధమై అనలమందు జడత్వము వాసెనేని ఆ ప్రొద్దు స్వకీయ తేజము అవరోధము చెందని శాంతి వచ్చడున్ అని చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం విశ్లేషించుకుంటే పెద్ద ఎలుంగు రాలుపడా అని చెప్తూ ఉన్నారు. ఎలుంగు అంటే ఎంతో పెద్ద శబ్దం అన్నమాట. అది ఎంత పెద్ద శబ్దం అంటే పేరురములు పెకలించినట్టులా అని చెప్తున్నారు. విశాలమైన హృదయాలని, వక్షస్థలాలని పెకలించేటప్పుడు ఎంత భయంకరమైన రౌద్రమైన ధ్వని వస్తుందో అంత పెద్ద పెద్ద శబ్దాలతో ఈ మొద్దులు కూయుచున్నవి, ఈ చెట్ల మోడులు అవి అరుస్తూ ఉన్నాయి. ఎందుకోసం అరుస్తూ ఉన్నాయి? అవి మోక్షమునందుట ఎప్పుడో అటంచు, వాటికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని అరుస్తున్నాయన్నమాట. ప్రతి అణువులోనూ కూడా దివ్యమైన శక్తి ఉంది. అది మహనీయమైన తేజస్సు. అణువు అంటేనే శక్తి పదార్థాల యొక్క కలయిక కదా. మనకి పైకి కనిపిస్తున్నదంతా కూడా పదార్థ రూపంగా ఉన్నటువంటి జగత్తు.
ఈ పదార్థ రూపంగా ఉన్న భౌతికమైన వస్తువులన్నిటిలోనూ కూడా అంతర్గతంగా దివ్యమైన ప్రకాశం, ఒక గొప్ప తేజస్సు నిండి ఉన్నది. అదే ఆ రసస్వరూపమైనటువంటి శక్తి. దాన్ని తెలుసుకోవడం కోసమే మనం సాధన చెయ్యాలి. పైకి మాత్రం అంతా పదార్థ రూపంగా కనిపిస్తూ ఉన్నా, భౌతిక రూపంగా కనిపిస్తూ ఉన్నా, ఇదంతా కూడా శక్తి స్వరూపంగా ఉంది, ఇదంతా అభౌతికంగా ఉంది. ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ విశ్వం అంతా కూడా ఎంతో ఉత్కృష్టమైన తేజస్వరూపమై ఉంది. దానిని మనం దర్శించాలి. దానిని దర్శించేటువంటి తత్వవేత్తలు, అవతారులు, ప్రవక్తలు, యోగులు వీరంతా కూడా ప్రతి అణువులోనూ కూడా ఆ దివ్యమైన తేజస్సును దర్శిస్తారు. ప్రతి జీవాత్మ యొక్క స్థితిని వారు గమనించగలుగుతారు. అందువల్లనే భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్తారు. ఆత్మదర్శనం ఎవరు పొందగలుగుతారు అని. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః అని 15వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తూ ఉంది. అటువంటి అవతారులు, యోగి పొంగవులు వారు ప్రతి ఆత్మ యొక్క స్థితిగతుల్ని దర్శించగలుగుతారు. ఆ ప్రకారంగా తత్వవేత్తలు ఏం దర్శిస్తూ ఉన్నారంటే, ప్రపంచం మొత్తం అనేక లక్షల కోట్ల జీవులు ఉన్నాయి కదా, అనేక లక్షల కోట్ల జీవరాశులన్నీ కూడా తపిస్తూ ఉన్నాయి, ఎంతగానో ఆవేదన చెందుతూ ఉన్నాయి. వాటికి మానవ జన్మ ఎప్పుడు వస్తుందా, అవి మోక్షం ఎప్పుడు పొందుతాయా, అవి అన్నీ కూడా ఎంతగానో ఆవేదన చెందుతూ ఉన్నాయి. ప్రతి జీవి కూడా తన యొక్క అంతర్గతంగా ఉన్న ఆత్మ ఆవేదన చెందుతూ ఉంది. 84 లక్షల జన్మలు ఎప్పుడు గడుస్తాయి, ఎప్పటికి తనకి మానవ జన్మ వస్తుంది, మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా ఆ జన్మ ఎందుకు వచ్చింది అనేటువంటి విచారణ ఆ వ్యక్తికి కలుగుతుందా, ఒకవేళ కలిగినప్పటికీ కూడా దాన్ని ఆధారంగా చేసుకుని ఆ జిజ్ఞాసను బలోపేతం చేసుకుని మానవ జన్మ యొక్క పరమార్థం, లక్ష్యం ఏదైతే ఉంటుందో దానికోసం ఆ జీవి ప్రయత్నిస్తుందా, ఒకవేళ ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సాధనకి తనని నడిపించేటువంటి సద్గురువు లభిస్తాడా, ఒకవేళ లభించినప్పటికీ కూడా తన సాధనా శక్తి సరిపోతుందా, తాను లక్ష్య సాధన కోసం ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాడు, ఒకవేళ ప్రయాణం చేసినప్పటికీ కూడా సిద్ధిని ఎంతవరకు పొందగలడు. అందువల్లనే కదా మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అంటూ చెప్పారు. ఆ ప్రకారంగా ప్రతి జీవి కూడా మోక్షం ఎప్పుడు లభిస్తుంది, మోక్షం ఎప్పుడు లభిస్తుంది, మోక్షం 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 అంటూ అవి ఆవేదన చెందుతూ ఉన్నాయి. మనకు కనిపిస్తూ ఉన్నటువంటి చెట్లు, జీవరాశులు, అవి పక్షులైనా, క్రిమికీటకాదులైనా, పురుగులైనా, ఏ జీవి అయినా, ఏ ప్రాణులైనా కానీ ప్రతి ఆత్మ కూడా పరితపిస్తూ ఉంది, వాటికి మోక్షం ఎప్పుడు లభిస్తుందా అని. ఆ దృశ్యాన్ని ఎవరు చూడగలుగుతున్నారు? ఆత్మదర్శనం చేయగలిగే తత్వవేత్తలు. ఆ ప్రకారంగా అంతటా ఉన్నటువంటి జీవులు ఆవేదన చెందుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని వారు గ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ మొద్దులు కూయుచున్నవి అని చెప్పారు. మొద్దులంటే చెట్ల యొక్క మోడులు, సగం నరికివేయబడినటువంటి చెట్ల మోడులు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మళ్ళీ చిగురుస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా అన్ని జన్మల కన్నా ఎంతో దుర్భరమైన జన్మ ఏంటంటే అది చెట్ల రూపంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు అదే రూపంగా జీవించి ఉండాలి కాబట్టి. ఆ ప్రకారంగా నరికివేయబడినటువంటి చెట్ల మోడులు తమకి ఆ జన్మ తరువాత జన్మ ఎప్పుడు కలుగుతుంది, ఆ తర్వాత ఇంకా మోక్షం ఎప్పుడు లభిస్తుందని అవి కూడా ఆవేదన చెందుతూ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ చెట్ల మోడులు అని చెప్పినట్లుగా ఒక రకంగా అర్థం చేసుకుంటే, ఇంకొక ఆ భావాన్ని మనం ఇక్కడ ఎలా గమనించవచ్చు అంటే, మొద్దులు అన్నప్పుడు అజ్ఞానులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు జ్ఞానం పొందకుండా. ఆ ప్రకారంగా కూడా మనం భావించవచ్చు. మరి అటువంటి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అనేటువంటి ఆ ఆవేదనకి సమాధానం ఏంటి అంటే, అద్ది స్వదగ్ధమే అనలమందు జడత్వము వాసనేని అని చెప్తూ ఉన్నారు. ఆ మోక్షం మాత్రం ఎప్పుడు కలుగుతుంది? అగ్నిలో తనంతట తానుగా దగ్ధమైపోయినప్పుడు కలుగుతుంది. ఇక్కడ కూడా 2 రకాల భావాన్ని మనం గమనించవచ్చు. ఆ చెట్ల మోడులు కూడా దహింపబడినట్లయితే మళ్ళీ తిరిగి అవి చిగుర్చవు, ఆ ప్రకారంగా ఇంకొక జన్మ లభిస్తుంది. అలాగే జీవిగా, ఒక మానవ వ్యక్తిత్వంగా, ఒక అజ్ఞాని స్వరూపంగా ఉన్న వ్యక్తికి అన్వయించుకున్నప్పుడు జ్ఞానాగ్నిలో సాధన ద్వారా తాను దహింపబడినప్పుడు, అంటే తన యొక్క కర్మలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుని తన మనస్సుని ఎంతో పవిత్రంగా మార్చుకుని జ్ఞానస్వరూపమైన అగ్ని తేజస్సుని తాను పొందగలిగినట్లయితే తాను
పవిత్ర స్వరూపుగా మారి ఆ జడత్వాన్ని తొలగించుకోగలుగుతాడు. అందువల్ల జడత్వము వాసినేని, ఆ ప్రకారంగా జడత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మోక్షం కలుగుతుంది. ఆ ప్రొద్దు స్వకీయ తేజము అవరోధము చెందని శాంతి వచ్చడు అని చెప్తున్నారు. ఆ రోజునే శాశ్వతమైన దివ్య శాంతి తన తేజస్సుకు లభిస్తుంది. ఆ ప్రొద్దు అన్నప్పుడు ఆ రోజు, ఏ రోజు అంటే ఎప్పుడైతే తాను జ్ఞానాగ్నిలో తన యొక్క సాధనా స్వరూపమైన మహాశక్తిలో తన యొక్క ఆత్మను ప్రక్షాళితం చేసుకుని కర్మవాసనలన్నింటినీ కూడా తొలగించుకుని పవిత్రమైన స్వరూపిగా మారగలుగుతాడో జడత్వాన్ని విడిచిపెట్టి, ఆ రోజు ఆ క్షణం అప్పుడు కానీ అవరోధము చెందని శాంతి అన్నప్పుడు నిరంతరమైన అఖండమైన సచిదానంద స్వరూపమైనటువంటి ఆనందంతో కూడుకున్న ప్రశాంతత అప్పటికి కానీ లభించదన్నమాట. దేనికి? స్వకీయ తేజము అన్నారు. స్వకీయ తేజము అంటే తన లోపల ఉన్నటువంటి తేజస్సు. తన లోపల ఉన్న తేజస్సు ఏది అన్నప్పుడు ఆత్మ. తన యొక్క ఆత్మస్వరూపానికి ఆ ఆనందం ఎప్పుడు తెలియబడుతుంది? తాను ఆత్మస్వరూపమై ఉన్న ఎరుక తనకి ఎప్పుడు కలుగుతుంది? తానే విశ్వవ్యాప్తంగా నిండి ఉన్నటువంటి ఎరుక, తానే అంతటా వ్యాపించినటువంటి ఎరుక తాను ఎప్పుడు పొందగలుగుతాడు అంటే జడత్వాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు. అటువంటి ఎరుకను సాధించినప్పుడు ఏమవుతుంది అంటే నిరంతరాయమైన శాశ్వతమైన ఎంతో అమృతత్వ స్వరూపమైనటువంటి దివ్యమైన ప్రశాంతత తనకు లభిస్తుంది. ఆ ప్రశాంతత, ఆ తృప్తి, ఆ దివ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన ఆనందాన్ని పొందడం కోసమే సాధన ఉంది. ఆ ప్రకారంగా తన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని అంటే ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందగలిగినప్పుడు మాత్రమే తన జన్మ సార్థకమవుతుంది. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎంతో ప్రతి జీవి కూడా ఎంతగానో మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ఆవేదన చెందుతూ ఉంది. ఆ ఆవేదన చెందుతూ ఉన్నటువంటి జీవికి జడత్వం నశించినట్లయితే జ్ఞానస్వరూపమైన తేజస్వరూపమైన ఆ అగ్నిలో తన యొక్క కల్మశాలన్నీ ప్రక్షాళన గావింపబడినట్లయితే తనలో దివ్యమైన ప్రకాశం ఉదయిస్తుంది. అప్పుడు నిరంతరమైన శాశ్వతమైన ఆ దివ్యమైన ప్రశాంతత లభిస్తుంది. దానికోసం మనమంతా కూడా సాధన చేయడానికి ప్రయత్నించాలి. దానికోసం మన జీవితాన్ని సంస్కరించుకోవాలి. దానికోసం మన యొక్క ప్రవర్తనని సక్రమంగా మార్చుకోవాలి. మన ప్రవర్తన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడు ఆధ్యాత్మికంగా మనకు పురోగతి ఉంటుంది. మనలో మంచి గుణాలను ఏర్పరచుకుని చెడు విషయాలను తొలగించుకుని సద్భావాలను ఏర్పరచుకుని దుర్భావాలను తొలగించుకుని మంచి సంకల్ప సిద్ధితో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే మానసిక శక్తి ఉదయించి అది ఆధ్యాత్మికమైన జ్ఞానశక్తిగా పరిణమించి మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందితరించే మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అప్పుడు జీవేశ్వర పరిణామం కలిగి జన్మ తరించే అవకాశం ఉంటుంది. దానికోసం మనకి పీఠాధిపతులు అందించినటువంటి సాధన త్రయీ సాధన, దానిని ఈ పవిత్రమైన కాలంలో ఆచరించి సద్గురువర్యుల కృపతో ముముక్షుత్వాన్ని పొంది తరించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి ఏలూరు, జాలిపుడి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణయ్యపాలెం, వల్లూరుపల్లి, జంగారెడ్డిగూడెం, విస్సాకోడేరు, భీమవరం, కాళ్ళకూరు, పొలమూరు, మామిడూరు, పాలూరు మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను పొంది తరించేటువంటి అవకాశాన్ని కాలాన్ని మన దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మనలో తాత్విక జీవన తత్వం ఏర్పడి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది.
ఎందుకు తత్వం మనం అభ్యాసం చేయవలసి ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే మన మానసిక శారీరక వ్యవస్థలపై ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి క్షణం ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడి, ఉద్రేకం, అశాంతి, అసహనం, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో మనపై మన మనసుని ప్రభావితం చేస్తూ మన అనేక రకాలైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తూ, అనారోగ్యాలకు, ఆర్థిక సమస్యలకు గురి చేస్తూ ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు మన జీవన విధానంలో, మన సంసార విధానంలో, మన సామాజిక వ్యవస్థలో మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి మన రక్షణ పొంది మన జీవన విధానాన్ని ఒక సవ్య దిశలో సుఖవంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించాలి అన్నట్లయితే మన మనస్సుకు ఒక ప్రశాంతత సమకూర్చుకోవాలి, మన శరీర తత్వానికి చక్కని ఆరోగ్యం సమకూర్చుకోవాలి. కాబట్టి ఈ రెండు విషయాలు మనం దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆయుష్, ఆరోగ్యం ఏర్పడి మన జీవన తత్వంలో మనం ఎన్నో విషయాలు మన మనుగడలో మనం సాధించి తరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మరి ఈ విధమైనటువంటి వాతావరణం మనలో సృష్టించుకోవాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తత్వం వైపు మనం దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి అసహనాన్ని, అశాంతిని, ఉద్రేకాన్ని, అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తొలగించి మన జీవన తత్వం సుఖమయం కాబడేటువంటి అనేక రకాలైనటువంటి తాత్విక మార్గాలను, తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనలో తెలియజేసి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. తత్వం, అది నీవు అయితివి అనేటువంటి విషయంగా తత్వం అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. ఏది నీవు అయితివి అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవుడు ఈ భౌతిక విధానంలో ఉండేటువంటి అనేక విషయాలకు స్పందిస్తూ అనేక రకాలుగా ప్రభావితం కాబడుతూ అనేక అంశాల్లో అవి శరీరం తత్వం చేత కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత మన భౌతికంగా మానవ రూపంగా మనం కనిపిస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి జీవుడు అంతర్లీనంగా మన భౌతిక విషయాల చేత ప్రభావితం కాబడి ఆ ప్రభావితం కాబడినటువంటి ఆయా అంశాలు మన శరీర తత్వంపై ప్రసరింపజేసి ఆజ్ఞలు, ఆదేశాల రూపంలో మనకు అనేక రూపాలైనటువంటి అంశాలు యొక్క ప్రభావం మన శరీర తత్వం ద్వారా మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ప్రభావితం కలిగించేటువంటి విషయాలు అవి కొన్ని సంతోషాన్ని కలిగించే ఉంటాయి, కొన్ని దుఃఖాలను కలిగించే ఉంటాయి, కొన్ని బాధల్ని, నష్టాలని, ఆర్థికమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి విషయాల్ని కలిగిస్తూ ఉంటాయి. అంచేత ఉద్రేకాలు, ఒత్తిడి, అసహనము ఇత్యాది విషయాలు మన యొక్క మనసుని ప్రభావితం చేసేటువంటి విధానంలో ఆ భౌతికంగా జరిగేటువంటి అంశాన్ని అంతర్లీనంగా ఆధ్యాత్మిక తత్వం చేత ప్రభావితం కాబడినటువంటి మనలో ఉన్నటువంటి జీవునిలో తాత్విక ఆలోచన ద్వారా వాటిని పరిష్కరించుకొని ఒక మానసిక తాత్వికమైనటువంటి స్థాయితో ఆలోచింపజేయగలిగేటువంటి తాత్విక ఆలోచన శక్తిని తనలో ఉత్పన్నం చేసుకోవడం ద్వారా భౌతికంగా వచ్చేటువంటి ఉద్రేకాన్ని కానీ, ఒత్తిడిని కానీ, అశాంతిని కానీ, అసంతృప్తిని కానీ, దుఃఖాన్ని కానీ, ప్రమాదాన్ని కానీ, అనారోగ్యాన్ని కానీ తాను తన మనస్సుకి చక్కదిద్దుకొని తాను ఆ యొక్క తన మనస్సు ఆయా అంశాలకు ప్రభావితం కాకుండా తన మనస్సుని తాను సవరించుకుంటూ పరిష్కరింపజేసుకుంటూ తన మనస్సుని స్థాయిపరుచుకొని ఆ యొక్క క్షణంలో, ఆ యొక్క సమయంలో తాను ఒక తాత్విక ఆలోచనాపరమైనటువంటి స్థితి తన మనసులో ప్రసరింపజేసుకోవడం ద్వారా తనకు ఒక చక్కని తాత్వికమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా ఆ సమస్యను, ఆయా అంశాలను పరిష్కరించుకునేటువంటి దిశగా తాను మనుగడ సాగించడం ద్వారా కాలానుగుణ్యంగా ఆయా విషయాలన్నీ చక్కబరుచుకొని తాను ఆనందంగా, సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మన కోపం అనేటువంటి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. మనం ఏ విధమైనటువంటి హాని చేయకపోయినా
మనకు ఎదుటివారు ఏదో రూపంలో ద్వేషించడం కానీ, దూషించడం కానీ, విమర్శించడం కానీ ఇత్యాది విషయాలు మనపై ప్రభావితం చేసినప్పుడు మనకు బాధ కలిగిస్తుంటాయి. ఆ బాధ మన మనసు ఏం చేస్తుంది, ఆయా అంశాలు వారు చెప్పినటువంటి దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాల వైపు మన మనసు కేంద్రీకరింపబడి అది ఉద్రేకాన్ని కలిగించి మానసిక ఉద్రేకంగా మారి అనేక రకాలైనటువంటి అనాలోచితమైనటువంటి అంశాలు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మన మనసు ఉద్రేకం చెంది అది అశాంతిగా మారుతుంది. ఆ అశాంతి ఏం చేస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది. అసహనం ఏం చేస్తుంది, ద్వేషాన్ని కలిగిస్తుంది. ఆ ద్వేషం చేత విరోధం చేత ఎన్నో తీవ్రమైనటువంటి హింసాత్మకమైనటువంటి అంశాలుగా మారి చివరకు పెద్ద నష్టాన్ని కలిగించేటువంటి వాతావరణం ఏర్పడి మనం చివరకు మనకు వారికి మధ్యన ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని కలిగించేటువంటి అంశాలు ఏర్పడి మన యొక్క ఆర్థిక వ్యవస్థను, మన యొక్క ఆరోగ్య వ్యవస్థను ఎంతో నష్టపరిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు దూషించిన, ద్వేషించిన, విమర్శించినటువంటి వ్యక్తిత్వం యొక్క విషయాలను మన మనసు నుండి చెరిపి మన భౌతిక కార్యకలాపాల యందు, మనం భవిష్యత్తులో మనం చేసుకునేటువంటి కార్యకలాపాల యందు, మనం ప్రస్తుత మనుగడలో మనం సాగించేటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాల యందు దృష్టి సారించి ఆ పనులు చక్కగా నిర్వహించుకొని ఆ కాలాన్ని వాటి యందు వెచ్చించి అవి పూర్తి కాబడుటకు కావలసినటువంటి ప్రయత్నాలు, కృషి మనం చేస్తూ మనం ముందుకు సాగినట్లయితే ఈ దూషణ, ద్వేషణ, విమర్శన అనేటువంటి విషయాలు మనం మరిచిపోయి ఆ విధమైనటువంటి మానసిక వ్యవస్థ అంటే మన ఆలోచన, మన కార్యకలాపాల యందు, మన భవిష్యత్ కార్యకలాపాల యందు, మన ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కార్యకలాపాల యందు మనం దృష్టి సారించి మనం ముందుకు అడుగులు వేసినట్లయితే మన మనస్సంతా ఆ కార్యకలాపాల యందు నిమగ్నమై ఉంటుంది. ఈ ద్వేషణ, దూషణ, విమర్శల అనేటువంటి విషయాలకు మన మనసు తావు ఇవ్వకుండా మన యొక్క ప్రయాణం ముందుకు సాగటం వల్ల మన యొక్క కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి విషయం మనకు ఒక చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. మనం ఆ విమర్శించారు, ద్వేషించారు, దూషించారు అని చెప్పి మనం ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన ప్రయత్నాలు, మన యొక్క భవిష్యత్ కార్యకలాపాలు, మన ప్రస్తుత కార్యకలాపాలన్నీ కూడా వెనుకంజ వేయడం జరుగుతుంది. ఇందువల్ల మన యొక్క ఆలోచన ఆ దూషణ వైపు, విమర్శన వైపు ఉండిపోవడం చేత మనం అదే ఆలోచిస్తూ మనం కృంగిపోతూ మనం అసహనాన్ని, ఉద్రేకాన్ని వృద్ధిపరుచుకుంటూ మన యొక్క ఆలోచన వ్యవస్థను ముందుకు వెళ్లకుండా అవరోధాలు మనమే కల్పించుకుంటూ మనం నష్టపోతున్నాం. అంచేత మనకి ఏం కలిగింది లాభం? ఏదీ కలగలేదు. నష్టపోతున్నాం తప్ప లాభం లేదు. ఆ సమయంలో మన తాత్విక భావనతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం విశ్లేషించుకొని మన మనస్సు ఆ దూషణ, ద్వేషం వైపు మన మనసు వెళ్లకుండా, ప్రభావితం కాకుండా మన మనస్సును ఒక తాత్విక ఆలోచనతో ఈ సమయాన్ని మన యొక్క ప్రస్తుత మనుగడలో ఉండేటువంటి కార్యకలాపాల వైపు, భవిష్యత్ కార్యకలాపాల వైపు మనం దృష్టి సారించినట్లయితే మనకు సత్ఫలితాలు వస్తాయి. మనం మంచి లాభాన్ని పొందగలుగుతాం, మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం, మన పనులన్నీ పూర్తిగా జరిగేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది అనేటువంటి లక్ష్యంతో మనం సాగించినట్లయితే, మనుగడలో ముందుకు అడుగు వేసినట్లయితే మనకు అన్ని లాభాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ ద్వేషణ, దూషణ, విమర్శన వైపు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం వెనకడుగు వేస్తాం. మనం అది మరిచి అది తొలగించుకొని మన యొక్క మనస్సు నుండి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం అడుగు ముందుకు వేసినట్లయితే మనకు సత్ఫలితాలు, లాభాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఏది కోరుకుంటున్నాం? లాభాన్ని కోరుకుంటాం తప్ప మనం నష్టాన్ని మాత్రం మనం ఎవరూ కోరుకోము. కనుక ఆ విషయంగా మన యొక్క మనస్సుని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోప సమయంలోనూ, దూషణ సమయంలోనూ, విమర్శన సమయంలోనూ కూడా మనం ఆయా విషయాలకు మన మనసుని ప్రభావితం కాకుండా మన యొక్క కార్యకలాపాల యందు మనసుని లగ్నపరుచుకొని
ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, మన అడుగులు ముందుకు వేసినట్లయితే మనకు ఒక చక్కని సత్ఫలితాలు, లాభాలు పొంది మన మనుగడలో ఎంతో వృద్ధి సాధించి మనకు కావలసినటువంటి అంశాలన్నీ మనం పొందడం వల్ల మనకు కావలసినటువంటి ఆయా విషయాలన్నీ తరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుట వలన మనకు చక్కని ఆనందం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది. మన యొక్క జీవితం ఆహ్లాదంగా ముందుకు సాగేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఆ సమయంలో మనకు ఏర్పడినటువంటి దూషణ కానీ, విమర్శన కానీ, కోపం కానీ మనం స్థాయిపరుచుకునేటువంటి తత్వాన్ని మనసుకి అలవర్చుకునేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవడానికి మానసిక వ్యవస్థలో ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకి తెలియబడుతుంది. కనుక అరిషడ్వర్గాలు ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేస్తూ ఉంటాయి. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అవి ఎప్పుడూ కూడా మనసును ఉద్రేకింపజేసి మనసులో అసహనాన్ని, అశాంతిని సృష్టించి అవి శరీరం చేత ఆయా కార్యకలాపాలు సాగించి మనుగడలో ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు, కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, అనారోగ్యాలకు, ఆర్థికపరమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన అనేక రకాలుగా మనసులో అశాంతి, అసంతృప్తిని, మనస్సుని అల్లకల్లోలం చేస్తూ మన తీవ్రమైనటువంటి నష్టాలు మనం ఏర్పడేటువంటి అవకాశం మనకు కలిగిస్తూ ఉంటాయి అరిషడ్వర్గాలు. కాబట్టి ఈ అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి అంశాలకు గురి కాకుండా మన మనస్సుని తాత్విక ఆలోచనాపరమైనటువంటి శక్తి మన మనసులో సమకూర్చుకొని మన మనసులో ఒక సవ్యమైనటువంటి ఆలోచన వ్యవస్థ ద్వారా మన ప్రస్తుత మనుగడలో, భవిష్యత్తు మనుగడలో ఉండేటువంటి అనేక కార్యకలాపాల యందు మన మనస్సుని గురి చేసి లక్ష్యం పెట్టుకొని మనం ప్రయత్నం సాగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ తరిస్తూ మన అడుగులు ముందుకు సాగించినట్లయితే మనకు అన్ని లాభాలు ఏర్పడతాయి. ఆ లాభాలన్నీ మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి తాత్విక జీవన తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అలవర్చుకుని సద్గురు కృపకు, భగవత్ కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరిస్తూ మనుగడ సాగించేటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో, పట్టణాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం వదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం వదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 27వ తేదీ సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి మహోత్కృష్టమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, జాలిపూడి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణాయపాలెం, వల్లూరుపల్లి, జంగారెడ్డిగూడెం, విశాఖోడేరు, భీమవరం, కాళ్ళకూరు, పొలమూరు, మామిడూరు, పాలూరు తదితర పట్టణాల్లోనూ, నగరాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో ప్రకటింపబడింది. స్వామి మరి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాలు ఎన్నో మనకి తెలియచేస్తూనే ఉన్నారు. వారి యొక్క జ్ఞాన రహస్యాల ద్వారా మనం గ్రహించినటువంటి జ్ఞానం ద్వారా మనం ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందుతాం. కాబట్టి సద్గురువులు ఉపదేశించినటువంటి గ్రంథాలు లేదా రామాయణం, భగవద్గీత లేదా బైబిలు, ఖురాను ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి
గ్రంథాలను చదువుకోవడం ద్వారా మన దైనందిన జీవితంలో ఏది మంచి ఏది చెడు ఏ విధంగా జీవించాలి అనేటువంటి అనేక విషయాలు మనకి తెలియడం జరుగుతుంటుంది. అదే విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన కూర్చున్నటువంటి బోగీలో ఆయన సీటు కింద కాళ్ళ దగ్గర ఒక నలిగిపోయినటువంటి పర్స్ కనపడింది. దాన్ని పైకి తీశారు ఆయన. అందులో కొద్దిపాటి నోట్లు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఫోటో తప్ప ఇంకేమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు. ఈ యొక్క పర్సును ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఈ పర్సు ఎవరిదండి అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అందరినీ కూడా అడగడం జరిగింది. ఇంతలో పక్క బెర్తలో కూర్చున్నటువంటి భగవద్గీత చదువుకుంటున్నటువంటి ఒక పెద్ద ఆయన నెమ్మదిగా వచ్చి అది నా పర్సు అని చెప్పడం జరిగింది. మీ పర్సు అని నాకు నమ్మకం ఏమిటి, ఏదైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నాడు. అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన. ఆ ఒక్క ఆనవాళ్ళు చెబితే అలాగండి, ఇంకా ఏదైనా చెప్పండి, మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు. ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం మనందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఏమని చెప్పాడు ఆ పెద్ద ఆయన అంటే, బాబు అది నా చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చినటువంటి పర్సు. అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫోటో ఆ పర్సులో పెట్టుకునేవాడిని. కాలం గడిచే కొద్దీ కూడా నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని చెప్పి మా అమ్మ నాన్న ఫోటో తీసి నా ఫోటో పెట్టుకున్నాను చాన్నాళ్ళు. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది. నా భార్య చాలా అందగత్తే. అందు గురించి నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అప్పుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునేవాడిని. ఇంకో 2 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీస్ వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. నా భార్య 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు నన్ను మర్చిపోయాడు. నాకెవరు లేరు. ఇప్పుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా ఆ శ్రీకృష్ణుడి యొక్క ఫోటో నా పర్సులో పెట్టుకున్నాను. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు, నా విచారానికి ఆయన ఓదారుస్తాడు. నాతో ఎప్పుడు ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవాల్సిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను. భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచి కూడా నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైనటువంటి ఈశ్వర రసస్వరూపం యొక్క రహస్యాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో, కనీసం 190 మందికి పైగా ఎప్పటికీ కూడా ఈశ్వర రసస్వరూప తేజస్సు గురించి తెలుసుకోనందుకు విచారించాలో తెలియడం లేదు. అంచేత ఆయన యొక్క మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి. నేను మాట్లాడకుండా ఆ పర్సు ఆయనకి ఇచ్చేసా. పక్క స్టేషన్లో రైలు ఆగింది. నేను దిగవలసింది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. కాబట్టి భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడే లేడు. నిత్యం మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుని కానీ లేదా సద్గురువుని కానీ మనం ఆశ్రయించి వారు ప్రబోధించినటువంటి త్రయీ సాధన అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన మనం ఆచరించినట్లయితే మన కోసం జీవితకాలం మన సద్గురుమూర్తి తోడుగా ఉంటారు. ఆ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తోడుగా ఉండి ఆ యొక్క మహోత్కృష్టమైనటువంటి విజయాన్ని చేకూర్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన ఆచరించి స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందవలసిందిగా మనవి. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి పుణ్యకాలంలో సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపైనటువంటి మన స్వామి ఏలూరు మహానగరంలో స్వామివారిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీమతి దండు లక్ష్మి, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ
బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవీలత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధా మాధవీలత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా రెండు కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధా మాధవీలత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న కుమారుడు గణేష్, నాగసూర్య కుమార్తె ఉమారేష్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి కుమారుడు కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవిందు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బుద్ధరాజు రంగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లం అన్నపూర్ణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరు నాగభూషణం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ బుద్ధరాజు వంశీకృష్ణ, శ్రీమతి రాజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజు శ్రీనివాస్, శ్రీమతి రమాప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడి వెంకట గంగాజల నాగభూషణం, శ్రీమతి నాగేంద్రమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్ర రాంబాబు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరికి లతాశ్రీ కుమారుడు వెంకట దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవిందు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొగ్గన శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పండ్రోతు వేదరాజ్ కుమార్, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అచ్చన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ అక్బర్ ఆలీ, శ్రీమతి హసీనా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ల గురుమూర్తి, శ్రీమతి వెంకటేశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా సత్యనారాయణ, శ్రీమతి పుణ్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్లా బాలాజీ, శ్రీమతి శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి జగదీష్ కుమార్, శ్రీమతి సాయి సోహిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడిమెట్ల విశ్వనాథం, శ్రీమతి మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కటకం దుర్గారావు, శ్రీమతి మోహన్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుచ్చుకుల నాగ శ్రీనివాస్, శ్రీమతి గీతా వెంకట పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్న శ్రీమోహన్, శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడిచర్ల వెంకటలక్ష్మి కుమారుడు శబరినాథ్ సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఏలూరు నుండి స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారికి, స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటింప చేయడం జరిగింది. జాలిపూడి గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి ఉమామహేశ్వరి మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి ఉమామహేశ్వరి మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ పూతినీడి ఏడుకొండలు, శ్రీమతి ఝాన్సీ హైమవతి కుమారులు ఉమా సతీష్ కుమార్, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పూతినీడి ఏడుకొండల గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సు ప్రసరింప చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పోతినీడి వీరభద్రరావు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట పెద్దిరాజు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు గారు, శ్రీమతి వరలక్ష్మి కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి ఉమామహేశ్వరి మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందగా స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ పూతినీడి ఏడుకొండల గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో
స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, వారి కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు, శ్రీమతి సుజాత, కుమార్తెలు స్నేహాంజలి, నవీన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మీరాజేశ్వరి, కుమార్తె సంజనా దమయంతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు వెంకట సాయి పవన్, కుమార్తె సత్యరవళి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంట శ్రీనివాసు, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల నాగమణి, కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు సాయి స్వప్న కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి శ్రీనివాసు, శ్రీమతి రమాదేవి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమా కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి, శ్రీమతి గంగారత్నం, కుమారుడు షాబాబు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ, కుమార్తెలు నవ్యశ్రీ, మౌనిక కుటుంబ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంచుమూర్తి నాగేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి, కుమారుడు ఉమా మహేష్, కోడలు కావ్య, మనవడు షాను మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ కంచుమర్తి నాగేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి, కుమారుడు ఉమామహేష్, కోడలు కావ్య, మనవడు షాను మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ గంధం వెంకటరమణారావు గారు, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాళ్లబండ శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచంటి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంచుమర్తి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ లొద్దన చిన్న నాగేశ్వరరావు, శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెరుమాళ్ళు పాండురంగారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైనపు శ్రీను, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి ప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దోబా సత్యనారాయణ, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాటికాయల సత్యనారాయణ, శ్రీమతి త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానేపల్లి మల్లేశ్వరరావు, శ్రీమతి బాలామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోళ్ళ రామచంద్రరావు, శ్రీమతి రత్నమాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి రామారావు, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రినాథ, శ్రీమతి కవిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పులి అనంత పణిరాజు, శ్రీమతి రత్నహారిక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తెప్పర్ల నాగేంద్ర కుమార్, శ్రీమతి ప్రియాంక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శేషారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంగ నాగేంద్ర, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదూరి కాళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పుల రామారావు, శ్రీమతి కళ్యాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గిద్దా సత్యనారాయణ, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మిరియాల సుబ్బారావు, శ్రీమతి వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాటికాయల వీరన్న, శ్రీమతి నాగవరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా రామారావు, శ్రీమతి పుణ్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోడవల్లి గణపతి, శ్రీమతి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోక శ్రీలక్ష్మి జోగేశ్వర మోహన్ కుమార్, శ్రీమతి ప్రేమజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి వీరాస్వామి, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనంశెట్టి వీర వెంకట సత్య జగన్మోహన్ నాయుడు, శ్రీమతి దుర్గారత్న కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీనివాసు, శ్రీమతి వెంకట సంతోష్ రూపాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దుకూరి రాంబాబు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అన్నం రత్నం, కుమారుడు వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వత భావన ఋషి, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి రామజోగేశ్వరరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి శ్రీ గణేష్ సత్యకిషోర్, శ్రీమతి సత్యశిరీష మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా తాడేపల్లిగూడెం
పట్టణంలో స్వామివారిని ముందుగా గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారికి, అదేవిధంగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారికి, అదేవిధంగా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించడం జరిగింది. దువ్వ గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు వరుసగా శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ, శ్రీమతి అలివేలు మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం సాంబశివరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు మరియు శ్రీ మైగాప్ల మహేశ్వరరావు, శ్రీమతి రేణుకాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నీలం గోపాలకృష్ణ, శ్రీమతి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల శ్రీనివాసు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దొడ్ల జ్యోతేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల అన్నవరం, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైగాపుల మహేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నీలం గోపాలకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల జ్యోతేశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాపకాయల అన్నవరం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదింపజేయడం జరిగింది. ఆ విధంగా స్వామివారి యొక్క సాల్వాలతో సత్కరించినటువంటి అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ జవ్వాది సత్యనారాయణ, శ్రీమతి సుభాష్ని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి శ్రీనివాసు, శ్రీమతి మణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల వెంకటేశ్వర్లు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒప్లూరి ఉషాకిరణ్, ఉమా చైతన్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల సుబ్బారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీనివాసు, శ్రీమతి సీతా మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వీరన్న, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి వీర్రాఘవులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని అప్పారావు, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరమల్లు ముసలయ్య, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వర్ధినీడి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీడి శ్రీనివాసు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినీడి విజయ్ కుమార్, శ్రీమతి శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి రత్నతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చల్లా చంద్రరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రమూర్తి, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సైపు లక్ష్మీనారాయణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుర్గా సత్యనారాయణ, శ్రీమతి అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నీలం రామచంద్రం, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దువ్వ నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేశను ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. తణుకు పట్టణంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కోటిపల్లి మొద్దీన్ బాషా, శ్రీమతి విజయకుమారి దంపతులు, యుఎస్ఏలో ఉంటున్న కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ కోటిపల్లి మొద్దీన్ బాషా, శ్రీమతి విజయకుమారి, యుఎస్ఏలో ఉంటున్న కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ బెల్లపకొండ శ్రీనివాసు, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల్ రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల్ రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా మూడవ కుటుంబం పెరవల సభ్యులు శ్రీ సలాది సుబ్బరాయలు, శ్రీమతి రామనాగలక్ష్మి, కుమార్తె వెంకట నాగ సత్య గాయత్రి, కుమారుడు శివజ్యోతి స్వరూప్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపులో పొందడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్న అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించుకునేటువంటి కుటుంబాలు శ్రీ గోనా వెంకటేశ్వరరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి, కుమారుడు యతి రామ్ రమేష్, కుమార్తె విజయలక్ష్మి, కృష్ణబాబు, మానవలు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాల వరుసగా శ్రీ సింగంపల్లి రామకృష్ణ, శ్రీమతి చాన్బి అంబిక, కుమార్తె ఉమాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ ఆళ్ల రామారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గాది నాగసూర్యనారాయణ, శ్రీమతి అక్బరాంబ, కుమారులు మహేష్ బాబు, ఉమామహేష్, కోడలు బుచ్చాలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకటేశ్వర్లు, శ్రీమతి సూర్యావతి, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు సౌజన్య, కుమార్తెలు జ్యోతి, సత్య కళ్యాణి, శ్రీనివాసరావు, వీరభద్రం, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్ది సుకుమార్, శ్రీమతి ఉమామహేశ్వరి, కుమార్తె వీరాధ్య మరియు వారి కుటుంబ సభ్యులు,
శ్రీ ఎత్తంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాధారుక్మిణి కుమారుడు ఉమామహేష్, కోడలు మిథున లక్ష్మీ ప్రసన్న, పాండురంగారావు మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసిమల్లి వీరభద్రరావు, శ్రీమతి ఛాయాదేవి, కుమారుడు పవన్ దుర్గా ప్రసాద్, కోడలు జ్ఞానప్రవల్లిక, మనవడు వివస్వంత్, మనవరాలు దీక్షిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ శ్రీనివాసరావు, శ్రీమతి శ్రీలక్ష్మి, కుమారుడు లక్ష్మీ గణపతి, శివ వెంకట, ధనకృష్ణ, రామ్ పవన్, కుమార్తె కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, లేట్ ఏనుగుల లక్ష్మీనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి, కుమారుడు సూర్యనారాయణ, కోడలు వెంకటలక్ష్మి, కుమార్తె గంగారత్నం, సూర్యచంద్రరావు, మనవలు రమ్యపణి, భారత్ సాయిశ్రీ, సత్య వరప్రసాద్, రామకృష్ణ నాగేంద్ర, బేబీ చందన మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ పుల్లేటి కుర్తి, కాశీ విశ్వనాథాచార్యులు, శ్రీమతి విజయలక్ష్మి, కుమారుడు చంద్రశేఖర్, కుమార్తెలు లలిత, సుజాత, మాధవి, భాస్కర్, హరికృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంగిన శ్రీహరినాథ్, శ్రీమతి ఉషా, కుమారులు ఉమామహేశ్వరరావు, వంశీ, సాయి, రంగ, శ్రీహర్ష కుటుంబ సభ్యులు, కైకలూరు సభ్యులు, శ్రీ ఆల్మూలు శ్రీనివాసరాజు, శ్రీమతి పావని, కుమార్తె తుషిక, ఆద్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ గోన వెంకటేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంపల్లి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లేట్ ఆళ్ల రామారావు గారు, శ్రీమతి సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గాది నాగ సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మద్ది సుకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎత్తంశెట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిరిసిమల్లి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వడ్డీ శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, లేట్ ఏనుగుల లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లేట్ పుల్లేటి కుర్తి కాశీ విశ్వనాథాచార్యులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కైకలూరు సభ్యులు శ్రీ అలుమోలు శ్రీనివాసరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారింపజేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ దంగేటి వీర్రాఘవులు, శ్రీమతి సాయిలీల మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ రావూరి ఆదినారాయణ, శ్రీమతి నీలవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసిమల్లి దొరయ్య, శ్రీమతి వీర్రాఘవులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కా సుబ్రహ్మణ్యం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ గుంటపల్లి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నదిగట్ల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముద్దన శ్రీనివాసరావు, శ్రీమతి కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాది మంగతాయారు, కుమారుడు యుగేంద్ర నాగే దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోసిన సత్యనారాయణ, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరింపజేయడం జరిగింది. తణుకు నుండి స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి వారికి, స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. కృష్ణాయపాలెం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి, కుమార్తె ఖ్యాతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణాయపాలెం సభ్యులు శ్రీ రెడ్డి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సుబ్బారావు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పుట్ట లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట ఉమామహేశ్వరరావు, శ్రీమతి దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రెడ్డి సుందరమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ గజరపు తేజ బాలాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి సాషారత్నం, కుమారుడు సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాతూరి కాశీ అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చుండ్రు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అరుణ్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా కృష్ణాయపాలెం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించుకునేటువంటి శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం స్వామివారిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సభ్యులు వల్లూరుపల్లి శ్రీ లేట్ పుల్లా వెంకటరావు, శ్రీమతి తిరుమల, కుమారులు నరసింహారావు, లక్ష్మీ సూర్య వరప్రసాద్, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. లేట్ శ్రీ పుల్లా వెంకటరావు, శ్రీమతి తిరుమల, కుమారులు నరసింహారావు, లక్ష్మీ సూర్య వరప్రసాద్, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని
సాల్వలతో సత్కరించినటువంటి వల్లూరుపల్లి గ్రామస్తులు శ్రీ అడబాల దానరాజు, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు అనే ఉమేష్, కుమార్తె ఉమా సాహితి మరియు వారి కుటుంబ సభ్యులు లేట్ పుల్లా సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి సాయి రేణుక, సురేష్, ఇంద్రాణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ దంగేటి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మీ జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి ఉషశ్రీ, కుమారుడు మోహన్ దీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ అడబాల దానరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, లేట్ పుల్లా సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి శ్రీనుబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశిస్సులు ప్రసరింపజేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వీరంశెట్టి రామారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి శ్రీను, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి రాముడు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి శివకొండలరావు, శ్రీమతి ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోళ్ల గోవిందరావు, శ్రీమతి నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వీరంశెట్టి లక్ష్మీదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేడిది సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి వారికి, స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బజ్జర్ల సత్యనారాయణ, శ్రీమతి వీరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నొలకాని శ్రీను, శ్రీమతి గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేగి రవికుమార్, శ్రీమతి గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోర వెంకటస్వామి, శ్రీమతి నాగరాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కన్న లక్ష్మణరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిబండి నాగసూర్య వెంకట రామకృష్ణారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కెత్త సంతోష్, శ్రీమతి రాజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోర అయ్యప్ప, శ్రీమతి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకునేటువంటి వారు శ్రీ చింత ధర్మారావు గారు, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బజ్జర్ల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నొలకాన శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగి రవికుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోర వెంకటస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కన్నా లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కరిబెండి నాగసూర్య వెంకట రామకృష్ణారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కెత్తే సంతోష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోర అయ్యప్ప గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మారిశెట్టి వెంకటేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నామాల బాబురావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండాబత్తుల రాంబాబు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఠాకూరి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి జంగారెడ్డిగూడెం సభ్యులకి, అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపి ఆశీస్వరూపులో ప్రకటన చేయడం జరిగింది. విస్సాకోడేరు గ్రామంలో స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీమతి భూపతిరాజు కమల్ కుమారి, కుమారుడు మోహన్ కృష్ణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెన్నంరాజు లక్ష్మీ పార్వతి, శ్రీమతి దండు శశికళ మరియు వారి కుటుంబ సభ్యులు, చీనామరం సభ్యులు శ్రీ పేర్చర్ల పెద్దిరాజు, శ్రీమతి ద్రౌపది గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లల కోడేరు సభ్యులు శ్రీ మంతపాటి లక్ష్మణ వర్మ, శ్రీమతి సురేఖ మరియు వారి కుటుంబ సభ్యులు, గొరగనమూడి సభ్యులు శ్రీ నీలి ప్రభాకర్రావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు సభ్యులు శ్రీ కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణరాజు, శ్రీమతి సూర్య వెంకటలక్ష్మి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, దిరుసుమరి సభ్యులు శ్రీమతి దాట్ల సత్యవతి, అల్లూరి రామాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, చిన్న అమిరం సభ్యులు శ్రీ అల్లూరి బంగారరాజు, శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వంకాయలపాలెం సభ్యులు శ్రీ గంధం గంగాధర్రావు కుమారుడు శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లల కోడేరు సభ్యులు శ్రీమతి అత్యం సూర్యకళ, కుమారుడు రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కలిగొట్ల సభ్యులు శ్రీ ముదునూరి వెంకట సత్యనారాయణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కైకలూరు సభ్యులు శ్రీ నడింపల్లి భగవాన్ రాజు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మల్కిపురం సభ్యులు శ్రీమతి వింజమూరి తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు సభ్యులు బుద్ధరాజు రామరాజు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి భూపతిరాజు కమల్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నమరాజు లక్ష్మీ పార్వతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, పేర్చర్ల పెద్దిరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మందపాటి లక్ష్మణ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి,
నీలి ప్రభాకర్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కలిదిండి ఆనంద సత్యనారాయణ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దాట్ల సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లూరి బంగారరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంధం గంగాధరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అచ్చం సూర్యకళ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముదునూరి వెంకట సత్యనారాయణ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నడింపల్లి భగవాన్ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి వెంజమూరి తేజస్వి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్ధరాజు రామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ నల్లపరాజు నరసింహరాజు, శ్రీమతి హైమవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ భూపతిరాజు పేర్రాజు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సామంతుల దుర్గాప్రసాద్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కురిటి సురేష్ కుమార్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శృంగవరక్షణ నుండి శ్రీ కలిదిండి సత్యనారాయణ రాజు, శ్రీమతి వల్లి నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు, నారాయణపురం నుండి శ్రీ తమ్మినేడి దిలీప్ గారు, వారి కుటుంబ సభ్యులు, బల్లిపాడు నుండి శ్రీ దండు సుబ్బరాజు, శ్రీమతి సూర్యకాంతం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, నందమూరి గారు నుండి శ్రీ మండల వెంకటేశ్వరరావు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసరం చేస్తారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి విశాఖోడేరు సభ్యులకి, అదేవిధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం భీమవరం పట్టణం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి వారు శ్రీ పెన్మత్స సత్యవెంకటరాజు, శ్రీమతి శుభ దంపతులు, కుమారుడు ఉమామోహన్ కృష్ణవర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ, ఆన్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపు చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ పెన్మత్స సత్యవెంకటరాజు, శ్రీమతి శుభ దంపతులు, కుమారుడు ఉమామోహన్ కృష్ణవర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ, ఆన్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకునేటువంటి కుటుంబాలు శ్రీ డాక్టర్ పివి రామరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కలిదిండి బంగారరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కలిదిండి సుబ్బరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కలిదిండి సుబ్బరాజు, శ్రీమతి సుభాషిణి కుటుంబ సభ్యులు, శ్రీ గాదిరాజు ప్రభావతి, కుమారుడు రమేష్ కుటుంబ సభ్యులు, శ్రీ నడింపల్లి గౌతమ్ వర్మ, శ్రీమతి ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కాశీబొట్ల రాధాకిరణ్ కుటుంబ సభ్యులు, శ్రీ సత్యరాజు శ్రీలక్ష్మి, కుమారుడు ఉమా కళ్యాణ్ కుటుంబ సభ్యులు, శ్రీ దండు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషారాణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి డాక్టర్ పివి రామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కలిదిండి బంగారరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కలిదిండి సుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గాదిరాజు ప్రభావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, నడింపల్లి గౌతమ్ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాశీబొట్ల రాధాకిరణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, సత్యరాజు శ్రీలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, దొండు రవికుమార్ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి దండు సూర్యకాంతం గారు, వారి కుటుంబ సభ్యులు, చుండ్రు రత్నం గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నందమూరి భీమరాజు, శ్రీమతి అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సవటపల్లి మురళీకృష్ణ, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నల్లం సాంబశివరావు, శ్రీమతి సత్యసూర్య అన్నపూర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేయడం జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును భీమవరం నుండి స్వామిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్న వారికి, సాల్వాలతో సత్కరించుకున్న వారికి, అదేవిధంగా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా ప్రకటన చేయడం జరిగింది. కాళ్ళకూరు గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ వేగేసిన సత్యనారాయణ రాజు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొండు కృష్ణరాజు, కుమారుడు సురేష్ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వేగేసిన సత్యనారాయణ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొండు కృష్ణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసారం చేయడం జరిగింది. అనంతరం పాల్మూరు గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీమతి కలిదిండి చల్లయ్యమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు. స్వామివారిని శ్రీమతి కలిదిండి చల్లయ్యమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీమతి కలిదిండి చల్లయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సుభద్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సత్యవతి
బంగారమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సరస్వతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ఇందు గారు కుటుంబ సభ్యులు, శ్రీమతి పెన్మత్స సూర్యావతి గారు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సుభద్రమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సత్యవతి బంగారమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సరస్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ఇందు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్మత్స సూర్యావతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి దాట్ల సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెనుమత్స సావిత్రి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి వేణు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చింతలపాటి సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాళ్ళకూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కాళ్ళకూరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారికి, కాళ్ళకూరు నుండి పలమూరు నుండి కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి వారికి, స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. మామిడూరు నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీమతి భోగిరెడ్డి జాంబవతి, కుమారుడు గంగాధర్ మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రామ సభా సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మామిడూరు సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేయడం జరిగింది. పాలూరు గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ శరకడం సత్యనారాయణ, శ్రీమతి పద్మలలిత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ శరకడం సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ దాడి యశ్వంత్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, వీరంపాలెం సభ్యులు లేట్ పెన్మత్స రామకృష్ణరాజు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, తెలుగుచర్ల సభ్యులు శ్రీమతి కాసాని మంగతాయారు, కుమారుడు సూర్యప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌట్పల్లి అన్నవరం శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు రామకృష్ణ, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాయుడు హనుమంతు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటా కృష్ణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, తాళ్లపాలెం సభ్యులు శ్రీ బెల్లపకొండ రామకృష్ణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేస్తారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించుకునేటువంటి వారికి, అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేస్తున్న ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. ఏ విధంగా స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి పుణ్యకాలంలో ఆయా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ, మహానగరాల్లోనూ కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామ కమిటీ సభ్యులకు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ అడబాల దానరాజు, శ్రీ శరకడం వెంకట సత్యనారాయణ గారికి, శ్రీమతి చింత సుహాతిని గారికి, డివిజన్ కన్వీనర్లు శ్రీ నరహరిశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారికి, శ్రీ మందపాటి లక్ష్మణవర్మ గారికి, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి
जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.